హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పాలకూర పొడి అటుకుల పోహా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 గుప్పులు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 2-3, జీడిపప్పులు మీ ఇష్టం అండి, అటుకులు 2 కప్పులు తీసుకున్నానండి, మినపప్పు, ఆవాలు తాలింపుకి, కరివేపాకుని, అటుకులు 3 కప్పులు తీసుకున్నానండి. అటుకులు చాలామంది తడిపేస్తారండి, తడిపేస్తే శుద్ధలాగా వస్తుంది. అది తడపకుండా నేను వేరేలాగా చేస్తున్నానండి. ఇప్పుడు పాలకూర ఉడకబెట్టాలండి. వాటర్ వేడి చేసుకుని పాలకూర దాంట్లో వేసుకోవాలి. మంచిగా కొంచెం మగ్గిపోద్ది, ఊరికే తొందరగానే మగ్గిపోద్ది. ఇట్లా ఉడకబెట్టుకుని ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇలాగా తీసి పెట్టుకొని చల్లారేసుకుని మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. జీడిపప్పులు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని జీడిపప్పులు వేపుకోవాలండి. కొంచెం గోల్డిష్ వచ్చే వరకు ఇది డైట్ రెసిపీ కదండి, ఆయిల్ చాలా తక్కువ అండి, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వేగినాయి కదా జీడిపప్పులు, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మినపప్పు, ఆవాలు వేసుకుని వేపుకోవాలండి. ఇది డైట్ రెసిపీ అండి, ఇది బ్రేక్ఫాస్ట్కి తింటారు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీకు కారం మంచిగా ఎక్కువ కావాలంటే ఇంకో 2-3 వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒకటే ఉల్లిపాయ అండి వేసుకోవాలి, మగ్గబెట్టుకోవాలి మంచిగా. అలా ఉల్లిపాయలు మంచిగా దూరగా వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. మీకు బ్యూటీ టిప్ చెప్తున్నాను కదండి, ఒకసారి ట్రై చేయండి, అందరూ చెప్పియే అనుకోవద్దు. ఇప్పుడు పాలకూర గ్రేవీలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఇలా మంచిగా కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలండి, పసిరి వాసన పోయేంత వరకుని. పసుపు వేసుకుందాము, తగినంత పసుపు. చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ వేస్తాను పసుపు. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలండి, లంచ్ డిన్నర్గా తీసుకుంటే సరిపోదు, అంటే ఎక్కువ కూడా తినలేము కదా. పోహా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందండి. ఇట్లా మంచిగా కలిపేసుకున్నాము కదా, ఇప్పుడు అటుకులు వేసేసుకుందాము. ఇప్పుడు తడి అటుకులు అయితే శుద్ధలా అవుతుంది అన్నాను కదా, ఇలా పొడి అటుకులు వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎన్నో కదండి, ఊరికే పైన ఒక 4 చుక్కలు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుని కలుపుకుంటే కలిసిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిందండి పొడి అటుకులు పాలకూర పోహా అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.